మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి? ఏ ఫ్రేమ్‌లో రికార్డ్ చేయాలి? వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి? ఎలా అప్‌లోడ్ చేయాలి? ట్యాగ్స్ ఎలా పెట్టాలి? ఈ ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో. మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీకొక ఐడియా ఉంది అనంటే ఈ వీడియో మీకోసం మాత్రం కాదు, స్కిప్ చేసేసేయండి. ఒకవేళ చూడాలంటే చూడండి, ఏమైనా కొత్త విషయాలు తెలుసుకుంటే తెలుసుకోండి. కాకపోతే ఈ వీడియోలో మాత్రం నేను బేసిక్స్ చెప్పాలనుకుంటున్నా. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే అసలు మనకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ ఛానల్ పైన ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే పెద్ద క్వాలిటీ ఫోన్ ఉండాలి, మంచి బ్రాండెడ్ మొబైల్ ఉండాలి అని అనుకుంటారు. అస్సలు అలాంటిది ఏం అవసరం లేదు. ప్రెజెంట్ మీ చేతిలో ఏ ఫోన్ ఉందో, మీరు ఏ మొబైల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ మొబైల్తోనే ఛానల్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లోనే ఛానల్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా జస్ట్ నార్మల్గా మీ దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటితోనే స్టార్ట్ చేయండి. రీచ్ వచ్చే కొద్దీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ మన అందరి ఫోన్లోని యూట్యూబ్ యాప్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోయే ఉంటుంది. మీరు కావాలనుకుంటే సేమ్ అకౌంట్లో అయినా కంటిన్యూ చేసేయచ్చు. లేదు అని అనుకుంటే కొత్త అకౌంట్, అది కూడా జస్ట్ అక్కడ ప్లస్ ఐకాన్ పైన యాడ్ అకౌంట్ ఉంటుంది. కొత్త అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. అకౌంట్ క్రియేట్ అయిపోయింది, అకౌంట్ క్రియేట్ చేసేసారు. మీ యూజర్ నేమ్ ఎప్పుడు కొంచెం ఎలా అంటే యూనిక్గా పెట్టుకోవాలి. కామన్గా పెట్టుకుంటే మీ ఛానల్కంటూ ఐడియా ఉండదు. మీ ఛానల్ నేమ్ యూనిక్గా పెట్టుకోవాలి. అండ్ దట్టు ఈజీగా ఉండాలి పలకడానికి. అంటే మీరు వీడియోస్ చేస్తూ ఉండగా మీకంటూ కొంచెం ఫ్యాన్ బేస్ వస్తుంది. వాళ్ళకి మీ ఛానల్ నేమ్ ఈజీగా గుర్తుండాలి. పలానా ఛానల్, అది నేమ్ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉండకూడదు, ఈజీగా ఉండాలి. సో ఛానల్ నేమ్ కొత్తగా ఉండాలి, ఎట్ ఏ టైం ఈజీగా ఉండాలి. మీరు ఏ యూజర్ నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ యూజర్ నేమ్ని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీలాంటి సేమ్ అకౌంట్స్ ఉంటే చూపిస్తుంది, సేమ్ అకౌంట్స్ ఏం లేకపోతే చూపించదు. ఏమైనా మీరు సెర్చ్ చేసిన అకౌంట్స్ ఎక్కువ వచ్చాయనుకో సేమ్ యూజర్ నేమ్తో, ఆ యూజర్ నేమ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళది మీది సేమ్ యూజర్ నేమ్ ఉంటే మీకంటూ యూనిక్ ఏం ఉండదు. సో అక్కడ ఏం లేదు, మీరు సెర్చ్ చేస్తున్న యూజర్ నేమ్ ఏం రావట్లేదు అని అంటేనే ఆ నేమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఇంకా యూజర్ నేమ్ పెట్టుకోవడానికి కష్టంగా ఉంది అని అంటే వాట్సాప్లో ఏఐ ఉంటుంది కదా, ఏఐని అడగండి. మీ నేమ్ చెప్పి కొంచెం ఏమైనా యూజర్ నేమ్స్ సజెస్ట్ చేయంటే బొచ్చడిస్తుంది. అందులో మీకు కావాల్సిన నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి అకౌంట్ కూడా క్రియేట్ చేసేసారు యూజర్ నేమ్ తోటి. అండ్ యూజర్ నేమ్కి బయో పక్కా యాడ్ చేయండి. ఎందుకంటే బయో చూసిన వెంటనే అర్థమైపోవాలి ఇది ఏ ఛానల్ రిలేటెడ్, అసలు ఈ ఛానల్ మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి. అంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో, దేనిపైన వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ బయో అయితే పెట్టండి. బయో పెట్టేస్తే ఇంకా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఆ విధంగా కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్రొఫైల్ పిక్ మాత్రం పక్కా యాడ్ చేయండి. కొంతమంది ప్రొఫైల్ పిక్ యాడ్ చేయడానికి ఇష్టపడరు. మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేస్తున్నారు అని అంటే ప్రొఫైల్ పిక్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఏ టైప్లో వీడియోస్ చేయాలి అన్నది అది డిపెండ్స్ ఆన్ యూ, మీ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఏ విధానికి క్యాపబుల్గా ఉంటారు, అసలు మీకు ఏ ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ ఉంది. డైలీ వ్లాగ్స్, కొంతమంది రంగోలీ, కొంతమంది ఆర్ట్స్, అది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. యూట్యూబ్ అన్నది 1 డే 2 డేస్ జర్నీ కాదు, అది చాలా ఇయర్స్ పడుతుంది. ఈ ఇయర్స్ పాటు మీరు చేస్తూ ఉంటే కొన్ని డేస్కి సక్సెస్ వస్తుంది. స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ రావడం అంటే అది చాలా కష్టం. ఎవరికో లక్ ఉన్న వాళ్ళకి వస్తుందేమో, కానీ యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే ఒక కంటెంట్ ఫిక్స్ అయిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంకా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా సేమ్ కంటెంట్ చూసుకుంటూ వస్తారు కాబట్టి రీచ్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతా మిక్స్డ్ చేస్తే మానిటైజేషన్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ఆ కంటెంట్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలా, దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడం వల్ల రీచ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఓకే, ఇంకా అకౌంట్ మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అంటే మనకి వీడియోస్లో షార్ట్స్, లాంగ్ వీడియోస్ 2 టైప్లో ఉంటాయి. నేను ఈ వీడియో మొత్తం ఎవరికైతే బేసిక్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు రన్ చేస్తున్నారు అని అంటే ఈ వీడియో మీకు అంత అవసరం ఉండదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వల్ల యూజ్ ఉంటుంది. షార్ట్స్కి ఎలా రికార్డ్ చేయాలి, లాంగ్ వీడియోస్కి వీడియోస్ ఎలా రికార్డ్ చేయాలి అన్నది చూపిస్తాను.
నా దగ్గర వేరే మొబైల్ లేదు, ఎలా చూపించాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఒక మొబైల్ అనుకుందాం, స్ట్రైట్ ఒక మొబైల్. మీరు షార్ట్స్కి అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో ఇలా మొబైల్ ఇలా పెట్టి రికార్డ్ చేయాలి. లేదు మీరు లాంగ్ వీడియోస్కి అప్లోడ్ చేయాలి అని అనుకుంటే మొబైల్ ఇలా అడ్డంగా తిప్పి రికార్డ్ చేయాలి. అంటే దీని ఫ్రేమ్ 16:9, దీని ఫ్రేమ్ 9:16 ఇలా ఉండాలి ఫ్రేమ్స్. అప్పుడైతేనే మీకు ఈజీగా అప్లోడ్ చేయడానికి అవుతుంది. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే లైవ్, కమ్యూనిటీ, షార్ట్స్, లాంగ్ వీడియోస్ అని చెప్పి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. షార్ట్స్లో షార్ట్స్ అప్లోడ్ చేయాలి, వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ అన్నట్టు, అంటే తమ్నేల్ పెట్టి పెడతాం కదా, అది లాంగ్ వీడియోస్ అన్నట్టు. లాంగ్ వీడియోస్కి మాత్రం పక్కా తమ్నేల్ ఎడిటింగ్ చేయాలి. షార్ట్స్కి అప్లోడ్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కానీ లాంగ్ వీడియోస్కి మాత్రం పక్కా తమ్నేల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. తమ్నేల్ క్యాన్వా యాప్లో ఈజీగా ఎడిటింగ్ అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు ఏఐతో కూడా ఎడిటింగ్ చేసేస్తున్నారు. సో తమ్నేల్ గురించి ఏం టెన్షన్ పడొద్దు. కావాలంటే నెక్స్ట్ వీడియో ఏమైనా చేయాలంటే చేస్తాను, ఈజీగా తమ్నేల్స్ ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏఐతో అయితే వితిన్ మినిట్స్లో అయిపోతుంది. అది కూడా కావాలంటే చెప్తాను, కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో సెలెక్ట్ చేసేస్తాం, ప్లస్ ఐకాన్ నొక్కేసి వీడియో అయితే వీడియో, షార్ట్ అయితే షార్ట్ జస్ట్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ అనుకో, అంటే మనం అడ్డంగా తీసిన వీడియో ఉంది కదా, దానికనుకో క్యాప్షన్ పెద్దది ఇచ్చినా పర్లేదు, క్యాప్షన్ కొంచెం ఎక్కువ వర్డ్స్ యూస్ చేసి ఇచ్చినా పర్లేదు. బట్ షార్ట్ వీడియోస్కి, అంటే మొబైల్ స్ట్రైట్గా పెట్టి చేస్తాం కదా, అది షార్ట్ వీడియోస్కి మాత్రం క్యాప్షన్ షార్ట్ కట్లో ఉండాలి. షార్ట్ వీడియో కాబట్టి క్యాప్షన్ కూడా షార్ట్ కట్లో ఉంటేనే చూసే వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. మీరు క్యాప్షన్ కొంచెం ఎక్కువ లెంతీలో పెడితే అంత చదివే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మన షార్ట్స్ ఎంతసేపు స్క్రోలింగ్లో ఉంటాం కాబట్టి క్యాప్షన్ స్వీట్ అండ్ షార్ట్గా ఉంటే చూసిన వాళ్ళకి ఎందుకా అని చూడాలనిపిస్తుంది. అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు స్టార్టింగ్ 30 సెకండ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ 1 మినిట్ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నారో స్టార్టింగ్ 30 సెకండ్స్లో అది ఒక చిన్న క్లిప్ యాడ్ చేయండి, అంటే హుక్ పాయింట్ అన్నట్టు. ఆ హుక్ పాయింట్ వినగానే వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడాలి ఏమవుతుందా అని. ఆ ఎక్సైట్మెంట్ వీడియో స్టార్టింగ్లో మీరు యాడ్ చేస్తే పక్కా వాళ్ళు చూడడానికి ఇష్టపడతారు. షార్ట్స్ మాత్రం స్వీట్గా షార్ట్గానే ఉండాలి. షార్ట్స్లో సోది పెట్టి లెంత్గా చేస్తే అస్సలు చూడడానికి ఇంట్రెస్ట్ రాదు. మీరు షార్ట్ ఎంత తక్కువ టైంలో అయిపించేసుకుంటే అంత బెస్ట్. అదే లాంగ్ వీడియో విషయానికి వచ్చేస్తే లాంగ్ వీడియోస్ ఎంత లెంతీలో చేస్తే అంత బెస్ట్. అది లెంతీలో చేయమన్నాను కదా అని మరి సోది చెప్తూ వీడియో ఎండింగ్ వరకు సాగదీసినా చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. కాకపోతే కంటెంట్ ఉంది, చెప్పే టాపిక్ అయితే ఎంత లెంతీలో చేసుకుంటే అంత ఎక్కువ వాచ్ అవర్స్ వస్తాయి. వీడియోస్ అప్లోడ్ చేసేసిన వెంటనే వ్యూస్ ఏమి వచ్చేవు, వాటికంటూ కొంచెం యాడింగ్స్ ఇవ్వాలి, అంటే ట్యాగ్స్ యాడ్ చేయాలి. ట్యాగ్స్ యాడ్ చేస్తేనే అది ఆ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్యాగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీరు ఏ కంటెంట్, అంటే ఆ వీడియో ఏ రిలేటెడ్, ఎగ్జాంపుల్ డిఐవై అయితే డిఐవై అని, ఆర్ కుకింగ్ వీడియో అయితే ఏ కుకింగ్, చికెన్ రెసిపీ, ఆర్ గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయగానే ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో దేనికి గురించి, అది కుకింగ్ గురించా, డిఐవై గురించా, డైలీ వ్లాగా, అలాంటిది దేని గురించో అది మీకు తెలుస్తుంది కదా, ఒక ఐడియా వస్తుంది కదా దేని గురించో, అది ఆ వెబ్సైట్లో టైప్ చేయాలి. ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియో అయితే కుకింగ్ రెసిపీ అని చెప్పేసి చికెన్ రెసిపీ అని టైప్ చేస్తే దాని రిలేటెడ్ చాలా ట్యాగ్స్ వస్తాయి. అందులో మీకు ఏ ట్యాగ్స్ కావాలంటే ఆ ట్యాగ్స్ని అక్కడ కాపీ చేసేసి ఇక్కడ ట్యాగ్స్లో పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఆ ట్యాగ్స్, అలాంటి ట్యాగ్స్ యూస్ చేసినప్పుడే వీడియో కొంచెం వైరల్ అవుతుంది. మనం షార్ట్కి క్యాప్షన్ రాస్తాం కదా, క్యాప్షన్ రాసిన వెంటనే ఒక 3-4 హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ వైరల్ వీడియో, హ్యాష్ ట్యాగ్ వైరల్. ఈ త్రీ హ్యాష్ ట్యాగ్స్ మాత్రం పక్కా మెన్షన్ చేయాలి. అండ్ కొంతమంది డౌట్ ఉంటుంది, ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయొచ్చా, చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి. ఫేస్ చూపించకుండా కూడా వీడియోస్ చేయొచ్చు, పక్కా మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే వీడియోస్లో అయితే మీ ఫేస్ అయినా ఇన్వాల్వ్ చేయండి, లేదంటే మీ వాయిస్ అయినా ఇన్వాల్వ్ చేయండి. రెండూ లేకుంటే వస్తుంది, రీచ్ వస్తుంది, కాకపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది. రెండిట్లో ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఆల్గోరిథంకి ఇది నీ ఛానల్, ఒరిజినల్ కంటెంట్, ఈ వీడియోలో పర్సన్స్ కనిపిస్తున్నారు కాబట్టి ఇది ఒరిజినల్ కంటెంటే అని చెప్పేసి
యూట్యూబ్ ఆల్గోరిథంకి ఒక ఐడియా వస్తుంది. సో ఎప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అలాంటిది వెయ్యదు. అయితే మీ ఫేస్ లేదంటే మీ వాయిస్ పెట్టడానికి ట్రై చేయండి. లేదు ఆ 2 కూడా పెట్టలేమక్క మేము మ్యూజిక్‌తో వెళ్తామంటే మ్యూజిక్ త్రో కూడా వెళ్ళొచ్చు. అందులో కూడా పర్లేదు. కాకపోతే మ్యూజిక్ త్రో వెళ్ళింది కొంచెం మానిటైజేషన్ అవ్వటానికి కొంచెం టైం పడతది. అండ్ ఒకవేళ మానిటైజేషన్ అయిపోయినా సరే రెవెన్యూ చాలా తక్కువ వస్తది. ఎందుకంటే షార్ట్స్‌లో రెవెన్యూ రావడమే చాలా తక్కువ వస్తది. అందులో మీరు సాంగ్స్ యూజ్ చేస్తే హాఫ్ రెవెన్యూ మీకొస్తది. హాఫ్ ఆ మ్యూజిక్ ఎవరిదో ఆ పర్సన్‌కి వెళ్ళిపోతది. సో దానివల్ల మీకు అంత యూజ్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం ఫేస్ కాకపోయినా వాయిస్ అయినా ఇన్వాల్వ్ చేయడానికి చూడండి. వాయిస్ ఎలా అయినా ఇవ్వాలి. ఎందుకంటే షార్ట్స్‌కి అయితే మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. లాంగ్ వీడియోస్‌కి అయితే అస్సలు మ్యూజిక్ ఆప్షనే ఉండదు. ఈవెన్ నార్మల్ మ్యూజిక్ కూడా పెట్టడానికి ట్రై చేయకండి. అంటే ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు నార్మల్గా ఉన్న మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది కాపీరైట్లా చూపించేస్తుంది. అంత తలకాయ నొప్పి. మ్యాక్సిమం మీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్టింగ్లో కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే చాలా ఈజీగా అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. అసలు మీ వాయిస్ని మీరు తక్కువ చేసుకోకండి. ప్రతి ఒక్కరి వాయిస్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. ఫస్ట్ మన వాయిస్ని మనం నమ్ముకోవాలి. మా వాయిస్ బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ మీలో ఉంటే పక్కా మీరు ముందుకెళ్ళగలరు. అండ్ మీ వాయిస్తో ఈజీగా చెప్పగలరు. ఇంకొకటి మెయిన్ థింగ్, షార్ట్స్కి మ్యూజిక్ యూజ్ చేస్తాం కదా, ఆ మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం నార్మల్గా బయట యాప్స్లో ఇన్షార్ట్, విఎన్ ఈ యాప్స్లో ఎడిటింగ్ చేసేటప్పుడు యాడ్ మ్యూజిక్లో మ్యూజిక్ పెట్టేస్తాం కదా నార్మల్ వీడియోస్ ఎడిటింగ్కి. అస్సలు అలా పెట్టకూడదు. అలా పెడితే కాపీరైట్ వచ్చేస్తుంది. వీడియో డిలీట్ చేసేయాలి. దానివల్ల ఇలా యూజ్ ఏమి ఉండదు. ఎప్పుడు పెట్టాలంటే మీరు వీడియో ఎడిటింగ్ చేసేయండి, చేసేసుకొని ఆ వీడియోకి వాయిస్ మ్యూజిక్ కూడా డిలీట్ చేసేయండి. జస్ట్ ప్లెయిన్ వీడియో ఒక్కటే ఎక్స్పోర్ట్ చేసేసి ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి వీడియోని షార్ట్స్లోకి వెళ్ళి వీడియో క్లిక్ చేస్తాం కదా, వీడియో క్లిక్ చేసిన వెంటనే పైన యాడ్ మ్యూజిక్ అని చెప్పి ఉంటుంది. యాడ్ మ్యూజిక్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు సెర్చ్ చేసుకోవడమే. మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ సెర్చ్ చేసుకుంటే అది వచ్చేస్తుంది. అక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఎలాంటి కాపీరైట్ రాదు. మీరు ముందే ఎడిటింగ్ చేసేసి పెట్టేస్తే కాపీరైట్ వచ్చేస్తుంది. సో మ్యూజిక్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వైటీ స్టూడియో యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్ మాత్రం పక్కా ఉండాలి. వైటీ స్టూడియో యాప్ వల్ల యూజ్ ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారా, జెంట్స్ ఎక్కువ చూస్తున్నారా, ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ వైటీ స్టూడియోలో ఉంటుంది. కొన్ని యూట్యూబ్లో కూడా అంత క్లియర్గా చూపించదు. సో వైటీ స్టూడియో మాత్రం పక్కా ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఆ యాప్ కూడా ఎలా యూజ్ చేయాలో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది, మేడ్ ఫర్ కిడ్స్ అని ఒక ఆప్షన్, అండ్ ఇంకొకటి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. సో అందులో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి. ఒకవేళ మీరు కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ చేస్తే అది మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేయచ్చు. బట్ దానికి రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్, షెడ్యూల్ అని చెప్పి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. పబ్లిక్ మాత్రం అస్సలు క్లిక్ చేయొద్దు. పబ్లిక్ ఎప్పుడు క్లిక్ చేయాలంటే ఫస్ట్ వీడియో మొత్తం అంతా క్యాప్షన్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత షెడ్యూల్లో పెట్టండి. షెడ్యూల్లో అంటే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ, లేదంటే రేపు వీడియో, ఎల్లుండి వీడియో అయినా మనం ఈరోజే షెడ్యూల్లో పెట్టేసుకోవచ్చు. అలా షెడ్యూల్లో పెట్టడం వల్ల వీడియోని యూట్యూబ్ కొంచెం టైం ఇస్తాం ఆ వీడియోని అనలైజ్ చేయడానికి. అప్పుడు యూట్యూబ్ ఆ వీడియో దేని రిలేటెడ్ అంటే మనం డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, డిస్క్రిప్షన్, క్యాప్షన్ ఇవ్వటం వల్ల యూట్యూబ్కి ఆల్గోరిథంకి ఒక ఐడియా వస్తుంది అది దేని రిలేటెడ్ అని చెప్పి. ఒకవేళ మీరు కుకింగ్ వీడియో చేశారనుకో, ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ ఉంటారా, అందులో ఎవరైతే కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు డిఐవే చేశారనుకో, డిఐవే వీడియో ఎవరైతే డిఐవేస్ చూస్తూ ఉంటారో ఆ వ్యూవర్స్ ఫోన్కి ఈ డిఐవై వీడియోని సజెస్ట్ చేస్తుంది. మీరు వెంటనే పబ్లిక్ క్లిక్ చేసేస్తే అసలు యూట్యూబ్కి మీరు అనలైజ్ చేయడానికి టైం ఇచ్చినట్టు ఉండదు కదా. షెడ్యూల్లో పెడితే అది కొంచెం వీడియోని అనలైజ్ చేసుకొని ఆ వీడియోని ఎవరికి పంపించాలి, ఎవరికి పంపించకూడదు, ఎవరు చూస్తారు అనేది ఒక ఐడియా తెచ్చుకొని వాళ్ళకి సెండ్ చేస్తుంది, వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో షెడ్యూల్లో మాత్రం పెట్టండి. ప్రైవేటు, అన్లిస్టెడ్లో పెట్టేసుకున్నా పర్లేదు. ప్రైవేట్లో పెడితే మనకు మాత్రమే ఉంటుంది, అన్లిస్టెడ్లో పెట్టినా సరే మనకు మాత్రమే చూపిస్తుంది, ఇంకెవరికి చూపించదు. అవి ప్రైవేటు, అన్లిస్టెడ్లో పెట్టేసుకొని అండ్ తర్వాత
మీరు ఎప్పుడైతే దాన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారో ఆ 1 అవర్ 2 అవర్స్ ముందు దాన్ని షెడ్యూల్లో పెట్టుకోండి. వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి బెస్ట్ యాప్ ఏదైనా ఉంది అంటే నేనైతే ఇన్‌షాట్ అని చెప్తాను. ఇన్‌షాట్ చాలా కన్వీనియంట్‌గా అనిపిస్తది. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే బేస్ కూడా బాగా వస్తది ఇన్‌షాట్‌లో. అండ్ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అది క్లిక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే టోన్‌లో మాట్లాడేయకండి. చిన్న ముక్క మాట్లాడి అండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సెంటెన్స్ చెప్పండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ సెంటెన్స్ చెప్పండి. ఆన్ చేయడం, చెప్పడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, చెప్పడం, ఆఫ్ చేయడం. అలా అయితే బ్రీతింగ్ సౌండ్ రాకుండా ఉంటుంది. మీరు ఆన్ చేసేసి ఇంక అలా చెప్తూ ఉంటే మధ్య మధ్యలో బ్రీతింగ్ సౌండ్ వస్తుంది. దెన్ అది ల్యాగ్ కూడా అయిపోతుంది. షార్ట్ ఎంతసేపు ల్యాగ్ ఉండకూడదు. చిన్న షార్ట్ కట్లోనే మొత్తం మ్యాటర్ మొత్తం తెలిసిపోవాలి. సో మీరు బ్రీతింగ్కే ఎక్కువ టైం అయిపోతే అక్కడ బాగోదు. సో ఆన్ చేయడం, చిన్న సెంటెన్స్ చెప్పడం, ఆఫ్ చేయడం, మళ్ళీ సెకండ్ సెంటెన్స్ స్టార్ట్ చేయడం. ఆ స్టార్ట్ చేసే గ్యాప్లో మీకు బ్రీతింగ్ అయిపోద్ది కాబట్టి ఆ బ్రీతింగ్ అంటూ స్పేస్ ఉండదు. బ్రీతింగ్ ఎంతసేపు అని అనుకుంటాం కానీ వన్స్ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో చూస్తూ ఉంటే బ్రీతింగే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అది మాత్రం కొంచెం చూసుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసిన వెంటనే వ్యూస్ వచ్చేయడం, మనీ వచ్చేయడం అయితే అస్సలు జరగదు. చాలా టైం పడుతుంది. అలానే అస్సలు డిస్కరేజ్ అవ్వద్దు. చేస్తూ ఉండండి. పక్కా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ మానిటైజేషన్ గురించి చెప్పలేదు కదా, అసలు మనీ ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి యూట్యూబ్లో మెయిన్ స్టెప్ని క్రాస్ చేయాలి. ఆ ఒక్క స్టెప్ క్రాస్ చేసిన తర్వాత నుంచి మనీ రావడం స్టార్ట్ అవుతుంది. అదే మానిటైజేషన్. అసలు రూల్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి అంటే మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్, 1000 సరిపోతుంది. అంతకుమించి ఎక్కువ ఉన్నా పర్లేదు. 1000 మాత్రం మినిమం 1000 ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత 4000 వాచ్ అవర్స్ అంటే మన వీడియోస్ని లాంగ్ వీడియోస్ మానిటైజేషన్ మాత్రం షార్ట్స్కి వేరేగా లాంగ్కి వేరేగా ఉంటాయి. రెండు కలిపేసి మాత్రం ఉండదు. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి చూసుకుందాము. లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే 4000 గంటలు మన వీడియోస్ని చూడాలి. అలా అయితే మన ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది. దట్ టు 1 ఇయర్లో. అండ్ అదే షార్ట్స్ త్రో వెళ్ళారనుకో, షార్ట్స్ త్రో వెళ్తే మనకి షార్ట్స్కి 10 మిలియన్ వ్యూస్ రావాలి. అది కూడా 3 మంత్స్లో 90 డేస్లో మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి. నన్ను అడిగితే లాంగ్ వీడియోసే బెస్ట్ అంట. అసలు 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అంటే నాకెందుకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. లక్ ఉండి ఒక్కొక్క వీడియోలో మంచి కంటెంట్ ఉంటే మిలియన్స్కి దూసుకెళ్తుంది. కానీ ఒక్కొక్కసారి మీరు ఎంత కష్టపడినా అసలు అది మిలియన్ వరకు అయినా వెళ్తుంది. కానీ 10 మిలియన్స్ కంటే అది కొంచెం కష్టమే. అలానే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికని కాదు, మీ ఇంట్రెస్ట్. కాకపోతే నా ఒపీనియన్ అయితే లాంగ్ వీడియోస్కే సపోర్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్కి మనకి 1 ఇయర్ అంటే 12 మంత్స్ గ్యాప్, 12 మంత్స్ టైం ఉంటుంది. షార్ట్స్కి అయితే 3 మంత్సే. సో నాకైతే లాంగ్ వీడియోసే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ అలానే ఒక్కటే చూసుకొని లాంగ్ షార్ట్ చూసుకొని వెళ్ళండి అని చెప్పను, రెండు ట్రై చేయాలి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా, స్టార్ట్ చేసినప్పటి నుంచే లాంగ్ వీడియోస్ షార్ట్స్ రెండు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాంగ్ వీడియోస్ వల్ల మీకు వాచ్ అవర్స్ వస్తుంది, షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తారు, షార్ట్స్ వల్ల మాత్రం సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో రెండు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. అసలు స్టార్టింగ్లో వ్యూస్ రావట్లేదు అని చెప్పి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. చేస్తూ ఉంటే పక్కా యూట్యూబ్ ఆల్గోరిథంకి మీ ఛానల్ అలవాటు అయ్యి అదే సజెస్ట్ చేస్తుంది. స్టార్టింగ్ వ్యూస్ చూసి మాత్రం అస్సలు డిస్కరేజ్ అవ్వద్దు. ఇదైతే మాత్రం నేను పక్కా చెప్తాను. అండ్ నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, నాకు ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి కాబట్టి ఇదంతా నా రియల్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో మాత్రం పక్కా వ్యూస్ తక్కువే వస్తాయి. బట్ రాను కొంచెం ఎక్కువ వ్యూస్ రావటం స్టార్ట్ అవుతుంది. మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడే వైటీ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను కదా, అందులోని రిస్ట్రిక్షన్స్ దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు ఏదైనా వీడియోకి కాపీరైట్ ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ ఏదైనా వీడియోకి కాపీరైట్ ఉంటే వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసేయండి. దానివల్ల మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది. నన్ను చూపిస్తేనే దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో అది మాత్రం పక్కా చెక్ చేసుకోండి. అంటే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే పక్కా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటారు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అతి త్వరలోనే మంచి సక్సెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదండి మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఒక్క చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. అలా అయితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ ఛానల్ వరకు దూసుకుంటూ వచ్చేస్తాయి. అండ్ పక్కకి జరిపితే అక్కడ హైప్ అనే బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే మనలాంటి చిన్న యూట్యూబర్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాము. బాయ్ బాయ్.